వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందన్న ప్రధాని. భారత్ శక్తి సామర్థ్యాలు ప్రపంచం చూసిందని వ్యాఖ్య. పాక్తో చర్చలు ఉంటే ఉగ్రవాదం పీఓకే పైనే. మోదీ ప్రసంగంలో భారత్ వైఖరి స్పష్టమన్న బీజేపీ చీఫ్. మోదకొండమ్మ ఉత్సవాలకు మంత్రి సంధ్యారాణి. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ. అధికారులు పనితీరు మార్చుకోవాలి. విజయనగరం డిఆర్సీలో మంత్రి అనిత హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్ అనేది పేరు మాత్రమే కాదని, లక్షలాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతిబింబమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత ప్రధాని తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశ నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు. ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है। ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है। 6 मई की देर रात, 7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है। ప్రపంచం మన దేశ శక్తి సామర్థ్యాలను చూసిందన్న ప్రధాని సాయుధ దళాలు, సైన్యం, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సింధూరులో సాయుధ దళాల శౌర్యాన్ని, ధైర్యాన్ని దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెలకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. मैं सबसे पहले भारत की पराक्रमी सेनाओं को, सशस्त्र बलों को, हमारी खुफिया एजेंसियों को, हमारे वैज्ञानिकों को, हर भारतवासी की तरफ से सैल्यूट करता हूं। हमारे वीर सैनिकों ने ऑपरेशन सिंदूर के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया। मैं उनकी वीरता, उनके साहस को, उनके पराक्रम को आज समर्पित करता हूं। हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को ये पराक्रम समर्पित करता हूं। భారతదేశ భద్రతా సిద్ధాంతంలో మొదటిది నిర్ణయాత్మక ప్రతీకారమని, దేశంపై జరిగే ప్రతి ఉగ్రదాడికి బలమైన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే అణ్వస్త్ర బెదిరింపులకు భారత్ భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను ఒకే విధంగా చూస్తామని, ఇది భారత్ విధానమని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఉగ్రవాదులను, వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాలను భారత్ ఒకే దృష్టితో చూస్తుందని తెలిపారు. पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा। हम अपने तरीके से, अपनी शर्तों पर जवाब देकर रहेंगे। हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंकी जड़ें निकलती हैं। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। ఆపరేషన్ సింధూర్ ముగియలేదని, ఇది తాత్కాలిక విరామమే అని ప్రధాని అన్నారు. ఇది యుద్ధాలు చేసే యుగం కాదని, అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదని ప్రధాని పేర్కొన్నారు. ఐక్యమత్యమే మన దేశ బలమని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ తన నిబద్ధతకు అనుగుణంగా పాకిస్తాన్ దేశ ప్రతి కదలికను అంచనా వేస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా హెచ్చరించారు. साथियों, हर प्रकार के आतंकवाद के खिलाफ हम सभी का एकजुट रहना, हमारी एकता हमारी सबसे बड़ी शक्ति है। निश्चित तौर पर ये युग युद्ध का नहीं है, लेकिन ये युग आतंकवाद का भी नहीं है। పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే అవి తీవ్రవాదులు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి సంబంధించి మాత్రమే జరుగుతాయని ప్రధాని స్పష్టం చేశారని కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని నడ్డా ప్రశంసిస్తూ ఇది ఉగ్రవాదం, పాకిస్తాన్ పట్ల మన దేశ వైఖరిని వెల్లడిస్తుందన్నారు. ప్రధాని భారత సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రస్తావించడంతో పాటు మరోసారి పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారని నడ్డా ఒక సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. అలాగే భారత్
భారత్ పాక్ మధ్య రాబోయే యుద్ధాన్ని తాను ఆపానని, ఆ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యాన్ని పెంచనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను భారత్ తోసిపుచ్చింది. మే 9న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ప్రధాని మోడీ మధ్య జరిగిన చర్చలలో వాణిజ్యం గురించి ప్రస్తావనే లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆమెను అధికార లాంఛనాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం పాడేరులో వెలిసిన మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగాను, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగాను హాజరు కావడం తన అదృష్టమన్నారు. ఆ అమ్మవారి దయ వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అమ్మవారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రావాలని గిరిజన ప్రాంత ప్రజలతో సహా రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని తాను అమ్మవారికి మొక్కుకున్నానని, తన కోరిక అమ్మవారు తీర్చారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని, 3 రోజుల పాటు అమ్మవారి పండుగను రాష్ట్ర గిరిజన జాతరగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాడేరు మోదకొండమ్మ తల్లి రాష్ట్ర పండుగగా ఉన్నటువంటి మా ఈ గిరిజన జాతరకి ఈరోజు ఇక్కడ నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి, పైగా గిరిజన శాఖ మంత్రిగా ఉండి ఆ తల్లి దర్శనానికి రావడం నిజంగా నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ గిరిజనులందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆ అమ్మను దర్శించుకొని అమ్మకి పసుపు కుంకాలు ఇస్తే చాలు ఆ తల్లి దీవెనలు అందుతాయని ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి అధికారులు గాని, అలాగే ప్రజలు గాని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అరకు, పాడేరు చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులందరూ లక్షలాది మంది వచ్చి అమ్మను దర్శించుకోవడం, అమ్మ కరుణా కటాక్షాలు అందరూ పొందడం నిజంగా చాలా సంతోషం. ఆ తల్లి దయ వల్లనే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ మన అరకు పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా ఉండేటప్పుడు వచ్చిన ప్రతిసారి అమ్మని కోరుకున్నది ఒకటే, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి వస్తేనే ఈ రోజు రాష్ట్రంలో అన్ని పథకాలు సక్రమంగా జరుగుతాయని ఆ రోజు నుంచి మొక్కుకుంటూ వచ్చాం. ఈ రోజు మొక్కులు తీర్చుకోవడానికే వచ్చాను నేను. ఆ తల్లి దయ వల్ల అందరం ప్రశాంతంగా ఉన్నాం, అందరం క్షేమంగా ఉన్నాం. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుంది కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా ప్రశాంతంగా ఉండి వాళ్ళు ఎవరెవరు ఏ కోరికలు కోరుకుంటారో అందరికీ ఆ కోరికలు తీర్చి అందరినీ ఆ తల్లి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. జిల్లా అధికారులు పనితీరు మార్చుకోవాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కలెక్టరేట్ లో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొందరు అధికారులు కనీసం సమాచారం ఇవ్వడం లేదని, ఇకనైనా పనితీరు మార్చుకోవాలని సూచించారు. తప్పు చేస్తే ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సైతం యంత్రాంగం పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఇలా ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని మంత్రి ప్రశ్నించారు. గతంలో జిల్లాలో సివిల్ సప్లై డిఎంగా పనిచేసిన మీనాకుమారిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించాలని కలెక్టర్ అంబేద్కర్ను మంత్రి ఆదేశించారు. కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని, మిల్లర్లకు అనుకూలంగా పనిచేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఆమె వల్ల రైతులు కూడా నష్టపోయారని, అటువంటి అధికారులను ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. డిఆర్సీ మీటింగ్ వచ్చిన తర్వాత ఆ రోజు మా టేబుల్ మీద పెడుతున్నారు. ఈజ్ ఇట్ రైట్? ఆవిడ ఏ రాసింది? ఆవిడ హెవీ లోడ్ వాహనాలు వెళ్తున్న రహదారులు గుర్తించి వాటిని రవాణా శాఖ వారి సహకారంతో సర్వే చేసి త్వరలో నివాదికి తెలియజేస్తాం. ఫస్ట్ డిఆర్సీ ఎప్పుడైందండి? నవంబర్ 30. మీకు ఎన్ని రోజులు సర్వే చేయడానికి మీకు ఎన్ని రోజులు కావాలి? కనీసం ఒక కాల్ఫర్ చేశారా? మీటింగ్ కాల్ఫర్ చేశారా? ఏ
ఏ ఐడెంటిఫై చేస్తాం మేడం, మా రోడ్ సైడ్ పార్ట్ వర్క్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, హెవీ రోడ్స్ డిఆర్సీ మీటింగ్ లో డిస్కస్ చేసాం ఇది. అవును డిఆర్సీ మీటింగ్ లో డిస్కస్ చేస్తా 5 నెలల తర్వాత వచ్చి ఇంకా నివేదిక తయారు చేసి ఇస్తామంటే ఏంటి మీ ఆలోచన? మీకు 1 వీక్ లో నేను రిపోర్ట్ ఇస్తాను. 1 వీక్ లో నాకు రిపోర్ట్ ఇచ్చిన మీరు ఏ వే ఫార్వర్డ్ అనేది మీరు చెప్పకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తుంది చెప్తున్నాను. ఇదే రీజన్ తో మీరు ఇచ్చిన ఆన్సర్ తో నేను బేస్ చేసుకుని సస్పెండ్ చేస్తాను. ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను మీకు. ఏంటి అసలు రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం కాదు. 5 నెలలు 6 నెలలు పడుతుంది ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి. ఒక భయం క్రియేట్ అవ్వాలండి, ఒక భయం రావాలి ఎవరి మీద. తప్పు చేస్తున్నాము అనుకుంటే భయం లేకుండా ఏదో ట్రాన్స్ఫర్ అయిపోయాము ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర అన్న సిచ్యువేషన్లో వెళ్ళకూడదు. ఎందుకంటే లాస్ట్ 7 yearsలో ఆ అమ్మాయి ఆవిడ మీనా కుమారి ఐ థింక్ సో ఆవిడ చేసిన అవినీతి లేకపోతే ఈ మిల్లర్స్ దగ్గర ఆవిడ చేసిన ఇవన్నీ కూడా మా దగ్గర విత్ ప్రూఫ్స్తో ఉంది. ఆఫ్ కోర్స్ ఆవిడ మొన్న డిప్యూటేషన్ అయిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడని ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఓకే, నాకు విషయం తెలిసిన తర్వాత దీని మీద నేను కలెక్టర్ గారికి కూడా ఇందాక డిఆర్సీలోని సాక్షిగా విజిలెన్స్ ఎంక్వైరీ వేయండి అని చెప్పాను. సో విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాను. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనిక కుటుంబాలకు అండగా నిలుద్దామని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్లో అమరులైన భారత సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ విజయనగరం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన క్యాండిల్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. పోలీసు కార్యాలయం నుండి కలెక్టరేట్ కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, బేబీ నాయన, ఎస్పీ వకుల్ జిందాల్, ఏఎస్పీలు సౌమ్యలత, నాగేశ్వరరావు, విద్యార్థులు, నగర పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని వారి కుటుంబ సభ్యుల ముందే హతమార్చడం హేయమైన చర్య అని అన్నారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిందని అన్నారు. భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై కానీ అక్కడి ప్రజలపై కానీ దాడులకు పాల్పడలేదన్నారు. దేశంలో ఉన్న ఆడబిడ్డల తాలూకా మాంగళ్యాన్ని కూడా మనం రక్షించుకునే పరిస్థితులకు మనం తీసుకొచ్చామనే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ ఏర్పాటు చేసి దానికి కూడా ఒక లేడీ ఆఫీసర్స్ని వాళ్ళకి మనం ఎండాస్ చేసి ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేసాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆ యుద్ధం ప్రకటించిన రోజు కూడా ఉగ్రవాదుల స్థావరాల మీదకి మాత్రమే వెళ్ళారే తప్పించి మన ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా ఆ సివిలియన్స్ మీదకి కానీ అదేవిధంగా మిలిటరీ వాళ్ళ మీదకి కానీ వెళ్ళారు. కానీ వాళ్ళు మనం చూసుకున్న సందర్భాలను బట్టి చూస్తే తిరిగి మనకి ప్రొవోక్ చేయటం, అదేవిధంగా మన మీద దాడులు చేయటం, ఆ దాడుల్లోని సుమారుగా 4 జవాన్లు వీరమరణం పొందటం, అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ నిజంగా వీరమరణం చెందడం మనందరం కూడా నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళ తాలూకు ధైర్యాన్ని కూడా మనం మెచ్చుకునే పరిస్థితి రావాలి. అటువంటి వాళ్ళ అమరవీరులకు అందరికీ కూడా నివాళులు అర్పించాలి ఈరోజు. అలాగే సైనికులందరికీ కూడా మనకి ఎవరైతే జవాన్ బోర్డర్లో పనిచేస్తున్న మన గురించి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో, లోకల్ మినిస్టర్ గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరం కూడా ఈరోజు ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇది అన్ని జిల్లాల్లోని కూడా జరుగుతుంది, అన్ని జిల్లాల్లో కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమర్జెన్సీగా సెలవులు పెట్టిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చిన పరిస్థితి. మన సీజ్ ఫైర్ అని చెప్పి మళ్ళీ తిరిగి ఎలా ప్రొవోక్ చేశారో పాకిస్తాన్ నుంచి మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు దేశం పరిస్థితి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే విధంగా మనం 7వ తారీఖున జరిగిన మాక్ డ్రిల్ కానీ ఈ రోజుకి కూడా ప్రిపేర్నెస్ కానీ అవన్నీ కూడా అన్ని రంగాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రిపేర్గా ఉన్నారు. ఏ సమయంలో ఏ యుద్ధం వచ్చినా, ఏ సమయంలో ఎటువంటి ఆపత్కరణ పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఈరోజు పోలీసు సిబ్బంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ ప్రజలు ఎవరు కంగారు పడొద్దని మాత్రం తెలియజేసుకుంటున్నానండి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఏ రోజు కూడా భారతదేశం భిన్న సంస్కృతులతోనే భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు, భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా కూడా మనం ఏ రోజు కూడా మనలో మనం కొట్టుకునే సంబంధం లేదు, పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు మనల్ని మనం కాపాడుకోవాలి, మన ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోవాలి. కాబట్టి దీనికి ఎవరైతే పనిచేస్తున్నారో జవాన్లందరికీ కూడా మానసిక స్థైర్యం కలగడానికి, మనందరూ ఉన్నామన్న భరోసా కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాల్సింది.
దేశ యువత పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని కేంద్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తమ వంతు బాధ్యతను నెరవేర్చడానికి వీలుగా వారికి బహుముఖ శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యమని పేర్కొంది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మై భారత్ విభాగం ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ దేశభక్తి కలిగిన యువతను ఆహ్వానిస్తోంది. విశాఖలోని నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వర్ రావుతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనం పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేస్తుంటాం. భారతీయులందరి రక్షణ ప్రతి ఒక్క యువకుడి బాధ్యత అని చాటి చెబుతూ మై భారత్ అనే ఒక పథకం కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇప్పుడు అత్యవసరంగా మారింది. దేశ రక్షణలో తామంతా భాగస్వాములు అవుతామని, శత్రు దేశాల నుంచి వచ్చే ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా తిప్పికొట్టి మన తోటి వారిని కాపాడుకుంటామనే ఒక సందేశాన్ని ఇచ్చేందుకు, దీనికి తగిన యువతను తర్ఫీదు ఇచ్చేందుకు మై భారత్ ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇప్పుడు మన పరిసరాల్లో జరిగే ఎలాంటి విపత్కర పరిస్థితుల నుంచి అయినా తోటి వారిని కాపాడేందుకు ఒక శిక్షణగా దీన్ని అందివ్వబోతున్నారు. దీని నుంచి యువకుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులను కోరుకుంటోంది నెహ్రూ యువ కేంద్ర. దీనికి సంబంధించి ఈ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన విషయాలు చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు మై భారత్ తాలూకు ఉద్దేశం ఏంటి? యువతను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మై భారత్లో 2 సంవత్సరాల క్రితమే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువత వారి దేశం పట్ల దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో మనకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ ద్వారా కావచ్చు, ఎన్సిసి ద్వారా కావచ్చు, లేదంటే ఉద్యోగం చేసుకున్న వారు కావచ్చు, వారు కొంత సమయాన్ని కేటాయించి దేశానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను పెట్టడం జరిగింది. దీని ద్వారా హాస్పిటల్స్లో వాటిలో కూడా, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో హిమాచల్ అటువంటి ప్రదేశాల్లో కూడా ఈ అగ్రికల్చర్ క్రాప్ మీద వాటి మీద సర్వేలో ఈ యువత ఎంతో కీలక పాత్ర వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకు అత్యవసర పరిస్థితి వచ్చింది. ఈ సివిల్ డిఫెన్స్లో మై భారత్ ద్వారా అప్లికేషన్స్ మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, అంటే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా ఒక బ్లాస్టింగ్ ఏదైనా జరిగితే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న చోట ఏదైనా జరిగితే అక్కడ ఏ రకంగా యువత స్పందించాలి అంటే అగ్నిమాపక సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళకి సహకరించడం, అదేవిధంగా అక్కడ ఎవరికైనా ఏదైనా ఇంజురీస్ జరిగితే వాళ్ళకి ఇమీడియట్గా హాస్పిటల్స్కి తీసుకువెళ్ళటం, ఒక భారత పౌరుడిగా ఈ దేశ నిర్మాణంలో, ఈ జాతి నిర్మాణంలో వారి యొక్క పాత్రను పోషించాలని యువత, మన దేశానికి యువత వెన్నెముకనే మనం అనుకుంటూ ఉంటాం కనుక మన దేశ అభివృద్ధిలో వీళ్ళ యొక్క పాత్ర ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మై భారత్ ద్వారా ఈ సివిల్ డిఫెన్స్ అన్నది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆదివారం రాత్రి మా మినిస్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు. శ్రీ మాన్సుఖ్ మాండియా గారు, కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి గారు, ఆయన ఆదేశాల మేరకు మేము పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ప్రతి యువత కూడా myBharat.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ సివిల్ డిఫెన్స్ అనే బ్యానర్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొచ్చు. వీళ్ళకి ఏంటంటే మేము ఈఎల్పిసి ద్వారా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క సేవలను మేము ఈ దేశం అభివృద్ధిలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలాంటి శిక్షణ వాళ్ళకి అందిస్తారు? వాళ్ళు ఎలాంటి తర్ఫీదు మనం పొందొచ్చు వాళ్ళ దగ్గర? అంటే ఉదాహరణకు చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా ఏదైనా విపత్తు జరిగినప్పుడు కానీ, ఏదైనా జరిగినప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ట్రాఫిక్ పోలీసులకి సహకరించడం, అంటే అక్కడ ట్రాఫిక్ని మనం తగ్గించే విధంగా, అదేవిధంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే అక్కడ ఫైర్ సిబ్బందికి వీళ్ళు వెనకాతల సపోర్ట్గా నిలబడటం, వాళ్ళకి కావాల్సిన ఏమైనా పని కావాల్సింటే వీళ్ళు చేయటం, అదేవిధంగా పేషెంట్స్ ఎవరికైనా ఇంజూరీస్ జరిగితే వాళ్ళని దగ్గరుండి స్వయంగా వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయటం, ఇలాంటి వివిధ అంశాలపైన అక్కడ ఏదైతే అవసరం ఉంటుందో వాటి మీద మేము ఈ శిక్షణ ఇచ్చి వీళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కాలేజెస్ వైజ్గా ఎలాంటి పిలిపిస్తున్నారు? వాళ్ళు అక్కడ నుంచి మనకు ఎక్కువగా సోర్స్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రణాళికతో మేము ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఏదైతే ఉందో ఎన్ఎస్ఎస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని కళాశాలలు కూడా మేము ఈ మై భారత్ మన యువతని రిజిస్ట్రేషన్ కామని, అదేవిధంగా వారి యొక్క సేవలు అందించమని మేము అందరికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ జారీ చేయడం జరిగిందండి. వారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి రిజిస్టర్ అవుతారో వాళ్ళ ద్వారా వారి యొక్క సేవలను మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అంచనాల ప్రకారం మన విశాఖ జిల్లా వరకు ఎంతమంది యువత ఈరోజు కళాశాలలో ఉన్నారు? వాళ్ళ నుంచి మీరు ఎలాంటి ఆశ
వ్యక్తం చేస్తున్నారు? అంటే ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్, అదేవిధంగా డిగ్రీ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ చూసుకుంటే కొన్ని వేల మంది విశాఖపట్నం నగరంలో ఉన్నారు. కనీసం ఒక 5,000 నుంచి 10,000 మంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటారని మేము ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎలాంటి మార్గాలను అనుసరిస్తున్నారు? అంటే మీడియా ఎలాగా పాత్ర పోషిస్తుంది, ఇంకా ఎలాంటి క్యాంపెయిన్ అవసరం అనుకుంటున్నారు? మనం ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా, అదేవిధంగా ఇతర ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ఈ యొక్క ప్రచారం అనేది చేయడం జరుగుతుంది మై భారత్ గురించి, అదేవిధంగా సివిల్ డిఫెన్స్ కోసం. దాని ద్వారా ఈ ప్రచారం చేసి యువతను ఆకర్షించి యువతని రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ యొక్క సర్వీస్ సేవలను మన యొక్క దేశానికి ఉపయోగిస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే పురుషులతో సమానంగా మహిళలు కూడా దీనిలోకి అవకాశం ఉందా? వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? పురుషులతో పాటు మహిళలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఇటీవల చూసినట్టయితే కనుక మనకి ఈ విపత్తు జరగకముందు మేము వికసిత భారత్ వైబ్రెంట్ విలేజ్ అనే కార్యక్రమాన్ని మై భారత్ ద్వారా పెట్టడం జరిగింది. లడక్, అదేవిధంగా కొన్ని బార్డర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్ విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని ఇంటరాక్ట్ అవ్వడం కోసం మేము వికసిత భారత్ వైబ్రెంట్ విలేజ్ అనే కార్యక్రమం పెట్టి సుమారు 500 మంది యువతను మేము ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం అనేది మనకి సడన్గా ఈ యొక్క వార్ డిక్లేర్ అవ్వడం వల్ల అది హోల్డ్ చేయడం జరిగింది. తర్వాత మనం ఈ యొక్క బార్డర్ విలేజ్ కార్యక్రమం కూడా ఈ మై భారత్ ద్వారా మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా పురుషులు స్త్రీలు కూడా సమానత్వం మేము ఇక్కడ చూడడం జరుగుతుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా దేశభక్తి కలిగిన యువతను సమాజ నిర్మాణం కోసం ఒక అవకాశంగా మై భారత్ అనేది ఉపయోగపడుతోంది. ప్రతి యువత కూడా దీంట్లో శిక్షణ పొంది వారిని కాపాడుకోవడంతో పాటు పొరుగు వారిని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను, అన్ని శిక్షణ పద్ధతులను కూడా వాళ్ళు స్వయంగా నేర్చుకోవచ్చు. ఇది మన భారతదేశానికి ఒక వెన్నుముకగా యువతను తీర్చిదిద్దడానికి ఒక మంచి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ టీవీ, విశాఖపట్నం. మాజీ మంత్రి విడదల రజనీ పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు అనుచితంగా ప్రవర్తించారంటూ విశాఖలో వైసీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పలువురు నేతలు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్షపూరితమైన రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమంటూ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మహిళా నేత పేడాడ రమణకుమారీలు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోకి అందరూ కూడా తలదించుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ సుబ్బారాయుడు గారు ఏ విధంగా హ్యాండిల్, కనీసం మహిళా కానిస్టేబుల్తోనో లేకపోతే మహిళా పోలీసులతోనో ఆ చర్య మాట్లాడినా లేకపోతే ఇంకో విధంగా చేసినా ఈరోజు మనం ఇలాంటి పరిస్థితులు ఉండే కాదు. చాలా దుర్మార్గంగా ఆవిడని కారులోంచి బయటికి లాగి రెక్క పట్టుకుని ఆవిడని పక్కకు దోసి ఆవిడ కారు మంత్రి గారు మహిళా నాయకురాలకు సంబంధించిన కారులో చాలా దౌర్జన్యంగా చొరబడి వెనకాల ఉన్నటువంటి ఆవిడ సంబంధించిన పిఆర్ఓని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళల్ని ప్రతి చోట కూడా గౌరవించుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 ఆయన 5 సంవత్సరాల పాలనలోనూ కూడా మహిళలకి ఏ విధంగా ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, మహిళా సాధికారత ఏ విధంగా సాధించారని మనందరూ కూడా చూసాం. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలు ప్రాధాన్యత ఇచ్చి మహిళా శక్తిని, మహిళల యొక్క ఆర్థిక స్వావలంబనకి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుట్రపూర్తి ధోరణిలో మహిళలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ అధికారిపై చర్యలు తీసుకునే వరకు కూడా ఈ పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంటుంది. అలాగే మహిళలందరూ కూడా నిలదీసే నిరసన కార్యక్రమాలు ఇటు నిన్న అనకాపల్లి జిల్లాలో జరిగింది, ఈరోజు విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది, మన్యం జిల్లాలో కూడా ఈరోజు జరిగింది, పాడేరు అల్లూరు సీతారామన్ జిల్లాలో జరిగింది. ఇలా మహిళలందరూ కూడా చేస్తున్నటువంటి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న గుంటూరు జిల్లా చీరాల నియోజకవర్గంలో సిఐ సుబ్బారాయుడు గారు చేసినటువంటి ఘాతకం చూసిన తర్వాత మా రాష్ట్ర పార్టీ సూచనల మేరకు ఈరోజు మా నగర అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, పెద్ద నాయకులు అందరూ కూడా మహిళా సోదరీమణులు స్వచ్ఛందంగా ఈరోజు పాల్గొని చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఇది. చాలా దురదృష్టకరం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి రావటం. ఒక బీసీ మహిళ, ఒక దళిత మహిళ అయినటువంటి ఎంపీటీసీ మీద కూడా అదేవిధంగా అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేశారు ఆవిడ్ని. అదే ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు, ఒక ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని కారులోంచి హీనంగా ఒక సీఐ చెయ్యి పట్టుకొని బయటికి లాగి ఆవిడని తోసేసి
అంటే కనీసం ఒక మహిళా కానిస్టేబుల్నో మహిళా ఎస్ఐనో మహిళా సిఐనో పెట్టుకొని చేయాల్సినటువంటి పనిని ఆయన దౌర్జన్యంగా, అంటే ఎటు వెళుతుంది దేశం, ఎటు వెళుతుంది రాష్ట్రం, ఎటు తీసుకువెళుతుంది ముఖ్యమంత్రి గారు, ఎటు తీసుకువెళుతున్నారు, ఏమనుకుంటున్నారు మహిళలకి? మీ ఒక పక్క చూస్తే మహిళల మీద దౌర్జన్యాలు, మహిళల మీద అగాచాలు, మహిళలకు రక్షణ లేదు, మహిళల కోసం ఆలోచించే నాదుడే లేడు ఈ ప్రభుత్వంలో. అటువంటిది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దిశ యాప్ ఉండేది. దానివల్ల ధైర్యంగా అర్ధరాత్రి అయినా నడిచి వెళ్ళేవాళ్ళు మహిళలు, చక్కగా ఉద్యోగాలు చేసుకునేవారు, పనులు చేసుకునేవారు. ఈరోజు మహిళలకు రక్షణ లేదు, మహిళల కోసం ఆలోచించే నాదుడు లేడు. ఇటువంటి ఘోరమైనటువంటి ప్రభుత్వంలో ఈరోజు ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? మేము ఈరోజు అంటే సిఐని చూసినప్పుడు, పోలీస్ అధికారిని చూసినప్పుడు ఆయన పోలీస్ అధికారా లేకపోతే టీడీపీ కూటమి కార్యకర్త అన్నది డౌట్ వస్తూ ఉంది. ఈ విధంగా ఉంది ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంటే. అందువల్ల మేమందరం కూడా ఒకే గొంతుతో అందరం కలిసి అడిగేది ఒకటే, ఆ సీఐని సస్పెండ్ చేయండి, మహిళలకు రక్షణ కల్పించండి. మీ ఏవైతే అంటే పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళి ఉన్నటువంటి మా వైసీపీ ప్రభుత్వంలో పదవులు చేసిన వాళ్ళని మీద ప్రతీకారం తీర్చుకునేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మమ్మల్ని అందరినీ బతకడానికి అవకాశం ఇవ్వండి, మహిళలకు ముఖ్యంగా రక్షణ కల్పించండి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, సీఐని మీరు సస్పెండ్ చేయాలి వెంటనే. పోలీసు వ్యవస్థని అంటే చాలా అది పోలీసు వ్యవస్థకే ఒక చెడ్డ పేరు తెచ్చినటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా మహిళ దొరికిపోయిన ఘటన కాకినాడలో తీవ్ర కలకలం సృష్టించింది. స్థానిక రామారావుపేటలో నివాసం ఉంటున్న లక్ష్మణ్ నాగవేణి దంపతులు రొయ్యల చెరువు నిర్వహణతో జీవనం సాగిస్తున్నారు. కానీ భర్త లక్ష్మణ్ రాత్రి వేళల్లో చెరువుల దగ్గరికి వెళ్లే క్రమంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని అక్రమ సంబంధం కొనసాగించడం పచ్చని సంసారంలో నిప్పులు పోసినట్టయింది. కాగా లక్ష్మణ్ గత రాత్రి ఎప్పటిలాగే చెరువుల దగ్గరికి వెళ్లి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి లోపల భార్య, ఆమె ప్రియుడు ఉండడం గమనించారు. గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా చేసిన నాగవేణి ఆ కాలేజ్ స్టూడెంట్ మణికంఠతో వివేహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఇద్దరిని చూసి డోర్లు మొత్తం లాక్ చేసి పోలీసులకు చుట్టుపక్కల వాళ్ళకి భర్త లక్ష్మణ్ సమాచారం ఇచ్చారు. దీంతో నాగవేణి ప్రియుడు మణికంఠలను 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ భాగవతం గత 4 ఏళ్లుగా జరుగుతుందని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరారు. గతంలో పిల్లల్ని అడిగితే 4-5 సార్లు వచ్చేయడం కూడా జరగడం జరిగింది. ఒకటి నాకు అనుమానం వచ్చి నేను రాత్రికప్పుడు కూడా మళ్ళీ తిరిగి వచ్చాను జరగడానికి. ఆ తలుపులు వేసేసినప్పటికీ వేస్తావలేదని చెప్పేసి దానికి గాయపరచడం కూడా జరిగింది. ఉన్నట్టు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు ఇది సుమారుగా 4 సంవత్సరాలు జరుగుతుంది. అంటే క్లాస్మేట్ స్టూడెంట్ అన్న నేపథ్యంలోనే నడుస్తుంది. కానీ ఇలా ఇంటికి వచ్చాడన్న విషయం తెలియదు. మా నాన్నగారు చనిపోతే ఇంటికి స్వీట్ పట్టుకొచ్చి ఇచ్చి తను పలకరించి వెళ్ళాడు. తర్వాత తిరుపతి స్వీట్ పట్టుకొచ్చాడు, ప్రసాదాన్ని పట్టుకొచ్చాడు. నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి మాట్లాడాడు. తిరుపతిలోని ప్రసాదాన్ని మేడం గారికి తెచ్చానండి, నేను వాళ్ళ స్టూడెంట్ అంటే చెప్పి కూడా చెప్పాడు. ఆ అబ్బాయి పేరు మణికంఠ, బాలమణికంఠ. LLB కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నాడు అబ్బాయి. మీ మిసెస్ పేరు? మా మిసెస్ పేరు నాగవేణి అండి. మీ పేరండి? నా పేరు లక్ష్మణ్ అండి. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు రాజీవ్ గాంధీలో LLB చేస్తుందండి, 2nd ఇయర్. మీరు ఏం చేస్తుంటారు? నేను చెరువులు చేస్తానండి. మీరు ఉంటున్న ఏరియా ఎక్కడండి? ఇది బాదమారి స్ట్రీట్ అండి, బాలకృష్ణ పక్కనండి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న తమకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాకినాడ DMNHO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఏఎన్ఎం పదోన్నతికై ప్రభుత్వం నుంచి జీవో విడుదల అయినట్టు గుర్తు చేశారు. కానీ DMHO నిర్లక్ష్యం వహిస్తూ జాబితా విడుదల చేయకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వీరికి సీనియారిటీ ప్రకారం లిస్ట్ ఫైనల్ చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. 100 పైచీలకు ఓన్లీ గ్రామ వార్డు సచివాలయం ఏఎన్ఎంల వ్యవస్థలోనే మళ్ళీ వీళ్ళు వేళ్ళే ఎంత సంఖ్యలో వచ్చారంటే కడుపు మంట ఎంతవరకు ఉందో దయచేసి ఆలోచన చేయాలని మీడియా సమాజం ద్వారా, నేను పత్రికా సమాజం ద్వారా, మీడియా ద్వారా నేను ఈవేళ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈవేళ అప్పటి వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎంలని రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పైచీలకు మందికి ఉద్యోగాలు కల్పిస్తే మన జిల్లాలో దాదాపు 2,000 మంది వరకు నియామకం జరిగింది. అందులో మరి దాదాపు 450 పైచీలకు ఏఎన్ఎంస్కి ఇవాళ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుండి
వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా పదోన్నతిని కల్పించాల్సి ఉండగా 2023లో జీఓఎంఎస్ నెంబర్ 179 ద్వారా 273 సవరిస్తూ పదోన్నతుల ఉత్తర్వులు మా సంఘం ద్వారా తీసుకురావడం జరిగింది. 2023 సంవత్సరంలోనే శ్రీ ఎంటీ కృష్ణబాబు గారు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అప్పట్లో చేవూరు కిరణ్ గారి దగ్గర నుండి ఇంకా అంతకంటే ముందు అధికారుల వరకు కూడా జే నివాస్ గారు కూడా కమిషనర్గా పనిచేస్తున్నారు. వారందరూ కలిపి తక్షణమే వాళ్ళకి ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ ఇచ్చి పదోన్నతి ఇవ్వమని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు పదోన్నతి ఇవ్వబడలేదు. సరే తిరగ్గా మళ్ళా 2/2/2025 సంవత్సరంలో వీళ్ళకి తక్షణమే పదోన్నతులు ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చి తక్షణమే ప్రక్రియ పూర్తి చేయాలి, లేదంటే మీరు డిసిప్లిన్ యాక్షన్ గురవుతారని చెప్తే ఈవేళ దాకా అతీగతి లేదు. దాదాపు 8 జిల్లాల్లో ఈపాటికే 8 ఉమ్మడి జిల్లాలు అంటే దాదాపుగా కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఒక 15 జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. కాకినాడలో మాత్రం మరి ఎందుకో దురదృష్టవశాత్తు కోర్టు కేసులు అంటూ ఉన్నారు, అక్కర్లేని కోర్టు వ్యాజ్యాల గురించి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరో ఒక డిప్యూటీ డెమో స్థాయి అధికారి అప్పట్లో ఏవోగా ఉండడంతో ఈ అవతవకలన్నీ జరిగాయన్న విషయం అందరికీ విదితమే. ఈరోజు నేను అన్నాను కాబట్టి నామే తోయడానికి ప్రయత్నిస్తారు, కానీ అభియోగాలు చాలా ఉన్నాయి. ఆయన వల్లే కోర్టు కేసులు ఎక్కువైపోయి ప్రభుత్వంలో మాకు చెడ్డ పేరు వచ్చిందని విజయవాడలో ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నారు. అటువంటి వ్యక్తులు చేసినటువంటి పొరపాట్ల వల్ల వీళ్ళకి గ్రహపాటుకు గురవ్వాలా, ఎందుకు డిఎంహెచ్ఓ దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు. ఈవేళ పదోన్నతులు ఇస్తామని హామీ ఇస్తే, హామీ అంటే సీనియారిటీ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఇస్తారు, కౌన్సిలింగ్ ఎప్పుడు జరుపుతారు, ఈ 4 విషయాలు తెలిస్తేనే తప్ప ఈ 400-500 మంది ఏనంలో కదలమంటున్నారు, మమ్మల్ని కదలనివ్వమంటున్నారు. చావో రేవో తేవాలి తప్ప పదోన్నతుల ప్రక్రియకి వార్త అందిన తర్వాత మాత్రమే డిఎంహెచ్ఓ కార్యాలయం ఖాళీ చేస్తాము తప్ప అంతకంటే ఒక్క మాట వేరే మాట ఉన్నా ఈవేళ ఎంత ఇదికైనా మేము దిగజారుతాం తప్ప, ఎంత పోరాటానికైనా సిద్ధమవుతాం తప్ప, ఎంత ప్రతిఘటనకైనా తయారై ఉన్నాం తప్ప వేరే మార్గం లేదు, సెకండరీ ఆస్పెక్ట్ లేదని చెప్పి ఇవాళ డిక్లేర్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.